గురువుగారు, పాండవులలో అగ్రజుడు ధర్మరాజు. ధర్మరాజు మాటని సోదరులు ఎవరు కూడా జవదాటేవారు కాదు. కానీ ఓ సందర్భంలో అర్జునుడు ధర్మరాజుని నిందించాడంటారు. ఏమిటా సందర్భం? భారత యుద్ధం ప్రారంభమైంది. రోజులు గడుస్తున్నాయి. అర్జునుడు కర్ణుణ్ణి అంతం చేస్తాడని భావించాడు ధర్మరాజు. కానీ కర్ణుణ్ణి జయించలేకపోతున్నాడు అర్జునుడు. అసహనం మొదలైంది ధర్మరాజుకి. అందుకని ఆగ్రహించి, అర్జున, నువ్వు నాకు విజయం చేకూరుస్తావనుకున్నాను, కర్ణుణ్ణి జయిస్తావనుకున్నాను, కానీ అది నీ శక్యం కావటం లేదు. అంతకాడికి నీ చేతిలో ఆ గాంధీవం ఉంటే ఏమి, లేకపోతే ఏమి, దాన్ని తగలబెట్టవచ్చు కదా అన్నాడు. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. ఎందుకంటే ఎవరైనా తన గాంధీవాన్ని నిందిస్తే వాళ్లను ఉత్తర క్షణం వధిస్తానని అంతకుముందు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు అర్జునుడు. ఇప్పుడు మాట అన్నది, గాంధీవాన్ని దూషించింది ధర్మరాజే. ఏం చెయ్యాలి అర్థం కాక సతమతమవుతున్న సమయంలో కృష్ణుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు నీ గాంధీవాన్ని దూషించిన ధర్మరాజును వధించాలి, అంతేగా. దానికి ఒక ఉపాయం ఉన్నది. నీవు నీకంటే అగ్రజుడైనటువంటి పెద్దవాడైనటువంటి ధర్మరాజును నీ నోటికొచ్చినట్టు దూషించు. అది ఆయనకు సాగుతో సమానం. అప్పుడు నీ ప్రతిజ్ఞ నెరవేరుతుందన్నాడు. వెంటనే, అన్నా, నీ కారణంగా రాజ్యాన్ని కోల్పోయాం, అడవుల పాలయ్యాం, లక్క ఇంటిలో చావు చాలా సమీపంగా వచ్చి వెళ్ళిపోయింది, నీ జీవితం అనేటువంటి వ్యసనం కారణంగా మనం సర్వస్వము పోగొట్టుకున్నాం అంటూ నిందించాడు. దాంతో ఆయన ప్రతిజ్ఞ నెరవేరింది. కానీ మరుక్షణమే కృష్ణ, నాకు బతకాలం లేదు అన్నాడు. మళ్ళీ ఏమైంది అర్జున అని ప్రశ్నించాడు కృష్ణుడు. నా అగ్రజుడిని ఇంత నిందించిన తర్వాత నేను బతికి ఏం సాధిస్తాను? పాతకం నన్ను చుట్టుకుంటుంది కదా, కాబట్టి నాకు ప్రాణత్యాగమే తరుణోపాయం అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఇప్పుడు నీకు కావాల్సిందేంటి? నువ్వు చావటం. దానికి ఒక పని చెయ్యి, నిన్ను నువ్వు పొగుడుకో. నిన్ను నువ్వు పొగుడుకోవటం నీ ఆత్మహత్యతో సమానం. అనగానే, నేను చాలా గొప్పవాణ్ణి, ఉత్తర గోగ్రహణంలో భీష్మ, ద్రోణ, కర్ణాదులను జయించాను, పాశుపతాస్త్రాన్ని శివుడిని మెప్పించి సాధించాను, మత్స్యయంత్రాన్ని వేధించాను అంటూ తనను తాను పొగుడుకున్నాడు. ఈ కథ ఏం చెబుతుంది? మనం ప్రతినిత్యము చేసే పాపాన్ని మనకు గుర్తు చేస్తుంది. మనం పరనింద, ఆత్మస్తుతి, ఈ రెండింటితో జీవితాన్ని గడుపుతున్నాం. ఇవి ఎలాంటి సమయంలో కూడా అభిలషణీయము కావు. నిన్ను నువ్వు విమర్శించుకో, కానీ పొగుడుకోకు. యయాతి అద్భుతమైన దాన ధర్మాలు చేసి ఇంద్ర పదవిని అధిష్ఠించి ఇంద్రుడితో సమానంగా ఆయన ఆసనం మీద కూర్చున్నాడు. ఇది ఇంద్రుడికి నచ్చలేదు. ఏం చెయ్యాలని బృహస్పతిని అడిగాడు. ఏం లేదు, యయాతితో నువ్వు అద్భుతమైన కార్యక్రమాలన్నీ చేశావని ఒక్క మాట అను చాలు అన్నాడు. వెంటనే ఇంద్రుడు యయాతితో, నువ్వు ఎన్ని గొప్ప పనులు చేశావయ్యా, ఇంద్ర సింహాసనాన్ని అధిష్ఠించావు అంటే, ఇంద్ర, నాలాంటి వాడు భూలోకంలో ఉంటాడా? ఎన్ని యజ్ఞాలు చేశాను, ఎన్ని దానాలు చేశాను, ఎంతమందిని సంతోషపరిచాను అన్న మరుక్షణం ఇంద్ర సింహాసనం నుంచి చ్యుతి చెంది భూలోకానికి వచ్చాడు. ఇలా పురాణంలో ఎన్నో కథలు నిన్ను నువ్వు పొగుడుకోవటం, ఆత్మస్థుతి ఎంత నింద్యమో మనకు తెలియజేస్తున్నాయి. అలానే పరనింద కూడా మహాపాపం. ఈ విషయాన్ని తేటతెల్లం చేయటం కోసమే భారతంలో ఈ ఘట్టాన్ని మనకు అందజేశాడు వ్యాస మహర్షి.